వెల్కమ్ మీ ముందుకి మరొక కథతో తీసుకొచ్చేసాము. ఈరోజు ఇసాకు మ్యారేజ్ గురించి మనం మాట్లాడబోతాం. అసలుకి ఎలా మ్యారేజ్ చేసుకున్నాం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు యాకోబ్. మీరు చూస్తున్నారు యాకోబ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఇసాకు గురించి మన స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. ఒకరోజు ఏమవుతుందంటే అబ్రహాం భార్య చనిపోతుంది అన్నమాట. చనిపోయిన తర్వాత ఇసాకు ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అప్పుడు అబ్రహాం ఒక పెద్ద దాసుని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చెయ్య అబ్రహాం తొడకన పెట్టుకొని ప్రమాణం తీసుకుంటాడు. ఇట్లా నువ్వు పోయి నా కోడల్ని తీసుకురా, నేను ఇప్పుడు రాలేను, నా కొడుకును కూడా పంపించలేను, మీరు రాకుండా కుమారులు రాకుండా ఇసాకు రాకుండా నేను ఒక్కని ఎట్లా తీసుకురావాలంటే దేవుడు నీకు చూపిస్తాడు, అట్లా పోయి తీసుకురా అని చెప్తాడు. ఇంకా చెప్తాడు మన దేశంలో కాకుండా పక్క దేశానికి పక్క ఊరికి అట్లా పొయ్యేసి ఎత్తుకొని తీసుకొని దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి ప్రమాణం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన కూడా పోతాడు అన్నమాట. పోయిన తర్వాత ఇంకా 10 గంటలు తీసుకుంటాడు. 10 గంటలు బట్టలు తీసుకొని పోతాడు అన్నమాట. పోయేసి పోయేసరికి 10 గంటలు తీసుకొని పోతాడు. 10 గంటలు తీసుకొని పోయిన తర్వాత పొంగ ఒక బావి లాగా ఉంటుందన్నమాట. ఆ బావి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. అయ్యా, నా యజమానుడు మరి తీసుకురమ్మని కోడల్ని తీసుకురమ్మన్నాడు, నాకేమది తెలియట్లేదు, కొంచెం నాకు సహాయం చేయండి అయ్యా. ఇప్పుడు ఎవరైతే వచ్చి నాకును నా వంటలకును నీళ్ళు ఇస్తారు వాళ్ళని ఇసాక్ అబ్రహాంకి కోడలుగా తీసుకోమంటే ఇసాకు భార్యగా మీరు నాకు సహాయం చేయండి, మంచి ఆమెను పంపించండి అని ప్రార్థన చేసుకుంటాడు అన్నమాట. ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. పోయిన తర్వాత ఒక దగ్గర బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. కూర్చున్న తర్వాత ఇంకా ఒక ఆమె వస్తూ ఉంటుంది అన్నమాట. ఒక ఆమె వస్తూ ఉంటుంది, వచ్చేసి నీళ్ళు తోడుకుంటూ ఉంటుంది. నీళ్ళు తోడుకుంటూ ఉంటుంది. తోడుకుంటుంటే నీళ్ళు అడుగుతుంటే ఇవ్వదన్నమాట. ఇవ్వదలేక వెళ్ళిపోతారు. 2-3 అట్లా వెళ్ళిపోతారు. ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూస్తాడు. చూసేసరికి ఒక ఆమెను అడుగుతాడు, అమ్మ నాకు తప్పికేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వంటే ఆయనకి ఇస్తాడు. దాని తర్వాత మా వంటలకు కూడా నీళ్ళు ఇవ్వవా అంటే వంటలకు అన్నిటికీ పోస్తుంది ఆమె. వచ్చిన ఆమె వంటలకు అన్నిటికీ నీళ్ళు పోస్తుంది. పోసిన తర్వాత ఆమె ఎట్లా నేను ఇక్కడికి వచ్చినాను, ఆమెకి బంగారు గాజులు తొడుగుతాడు, చైనట్లు తొడుగుతాడు. ఆమె తొడిగి మీ ఇంటికి పోము, నేను పలానా ఊర్లో నుంచి వచ్చినాను, అబ్రహాం సంతానికి సాకు భార్య కావాలని నేను ఎంత దూరం వచ్చినాను, మీ ఫ్యామిలీ చూపించాను అని చెప్పి ఆ ఫ్యామిలీ దగ్గరకు ఇంటికి పోతారు. పోయేసరికి వాళ్ళతో మాట్లాడతారు అన్నమాట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమంటారంటే రండి కూర్చోండి, ఆ వంటలకి మ్యాథ్ తీసుకోండి, కొన్ని రోజులు ఉండండి మీరంటే లేదు నేను రేపు పొద్దున్నే వెళ్ళాలి, మా యజమానుడు ఒక అబ్రహాం అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నాకు రేపు పొద్దున కావాలి ఇట్లా అని వాళ్ళతో కూడా చెప్తాడు. అబ్రహాంకి కోడలు తీసుకురావాలి, సగం వారే కావాలి, నేను ఆ పెద్ద దాసుని ముఖ్యమైన దాసుని నేను వచ్చినాను, ఇట్లా వంటలను దేవుడితో ప్రార్థన చేసుకున్నా, దేవుడు మీ అమ్మాయిని చూపించాడు, ఇవి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చి రేపు పొద్దున్నే బయలుదేరని చెప్పి పొద్దున్న బయలుదేరి వస్తుంది. పొద్దున్న బయలుదేరి ఆమెను తీసుకొని రిప్కాన్ని తీసుకొని వెంట మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చుకొని వాళ్ళ ఊరికి రాగానే ఇసాక ఊరికి వచ్చి అల్లంత దూరం ఉండగానే ఇసాక్ కనపడుతున్నాడు. ఇసాక్ కనపడేసరికి ఎవరైనా అంటే ఆయన ఇసాక్ అనేసరికి చూసినమ్మంటే వంట దిగి మొఖానికి కొంగడ్డు పెట్టుకుంటుంది అన్నమాట. కొంగడ్డు పెట్టుకొని మొఖాన్ని అట్లా కొంగడ్డు పెట్టుకొని ఉంటుంది అన్నమాట. ఉండి చూసి దగ్గర తీసుకొని పోయి అబ్రహాంకి చెప్పి నీ కోడలు తీసుకొచ్చానని చెప్పి అబ్రహాంకి నచ్చుతుంది, అబ్రహాంకి నచ్చుతుంది, ఇస్సాకుకి నచ్చుతుంది, వివాహం చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు.
ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న లోటు కూడా లేదు. ఎందుకంటే అది మనుషులు తీసుకొచ్చిన వాళ్ళని కాదు, దేవుడు నిర్ణయించి దేవుడు పంపించింది కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా మనం అది ఎప్పుడో అబ్రహాం ఎప్పుడు చాలా పురాణ కాలం, కానీ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మిస్టేక్ కూడా కాల. ఎందుకంటే దేవుడు అంతా మంచి ఆమె తీసుకొస్తాడు. మనం దేనికైనా వెయిట్ చేయాలి. పెళ్ళి అనేది దేవుని మీద ఆధారపడి దేవుని చాయిస్లో వదిలేస్తే మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. మనం కోడలు తీసుకెళ్తేప్పుడు కూడా, మనం ప్రేమించేటప్పుడు కూడా, ప్రేమ వివాహాలు అవి ఉంటాయి కదా, ఇప్పుడు ప్రేమించేటప్పుడు కూడా మన పెళ్లి సంబంధం పోయినప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఇట్లా కావాలి అని చెప్పేసి ప్రార్థన నుండి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఒక ఇంటి కోడల్ని మన తరతరం మనకు 3 తరాలు 4 తరాలు 2 తరాలను చూస్తాం. ఆ 2 తరాల వరకు మనకి సహకరిస్తుందా, మనకన్నీ చేస్తుందా, మనకి ప్రార్థనలు మనకి సహకరిస్తుందా, ఇవన్నీ చూసుకొని మనం తెచ్చుకోవాలి. అట్లంటేనే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, దేవునికి నచ్చాలి. ఇట్లాంటి కథతోటి మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.